అందరికీ నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. బ్రహ్మంగారి కాలజ్ఞాన ప్రకారం తులారాశి వారికి జూన్ 1, 2, 3 తేదీలలో జరిగేది మీకు తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అసలు ఈ 3 రోజులు మీకు ఎలా ఉండబోతుంది, అలాగే మీ యొక్క వ్యక్తిత్వం, మనస్తత్వం, మీ జీవితంలోనే మీరు చేసుకోవలసినటువంటి మార్పులేంటి, చేర్పులేంటి, ఎలా ఉంటే మీ జీవితంలో ఇంకా మంచిగా ఎదగడానికి అవకాశం ఉంటుంది, ఎలాంటి విషయాలు వదిలేయాలి, ఇలాంటివన్నీ కూడా బ్రహ్మంగారు స్వయంగా తన మాటలతో తాను చెప్పినటువంటి ఎన్నో ముఖ్యమైనటువంటి సమాచారాలన్నీ సేకరించిన తర్వాత ఈ వీడియో అనేది మీ ముందుకు తీసుకురావడం అనేది జరిగింది. కాబట్టి జాగ్రత్తగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీ కంటపడుతుంది. అలాగే అంతకన్నా అదృష్టం ఉంటేనే ఈ వీడియోను మీరు పూర్తిగా వినగలుగుతారు. ఈ వీడియో వినడం వల్ల మీకు అంత లాభమే తప్ప ఎటువంటి నష్టం అనేది ఉండదు. కాబట్టి చక్కగా వీడియోని పూర్తిగా వినండి. అలాగే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే తులారాశి వారు ఏ పరిహారాలు చేయడం వల్ల కూడా వారికి ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి శుక్రగ్రహం యొక్క అనుగ్రహం అనేది ఈ రాశి వారికి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారిని అదృష్టవంతులుగా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నడుస్తున్న రోజుల్లో తులారాశి వారికి శని 6వ స్థానంలో ఉన్న మీనరాశిలో, రాహు 5వ స్థానంలో కుంభరాశిలో, కేతువు లాభస్థానమైన సింహరాశిలో సంచరిస్తూ ఉండడం పాటుగా భాగ్యస్థానమైన మిథున రాశిలో గురువు సంచరించడం జరుగుతుంది. గురుస్థానం బలంగా ఉందంటే తులారాశి వారికి, అంటే ఏ రాశి వారికైనా గురుస్థానం బలంగా ఉందంటే ఖచ్చితంగా వారికి పనికి సంబంధించిన విషయాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. గురుగ్రహం ప్రత్యేక కవలిక కారణంగా తులారాశి వారికి మే నుండి అనేక రకాలుగా చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం వల్ల ఊహించని విజయాలు సాధించే అవకాశం ఉంటుంది. అలాగే నిలిచిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఆర్థిక పరంగా ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అలాగే ఉద్యోగాలు చేస్తున్న వారికి సులభంగా పదోన్నతి లభించే ఛాన్సులు ఉన్నాయి. కుటుంబ జీవితాల్లో సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే ఆర్థిక సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ముఖ్యంగా శని మీ 6వ స్థానమైన మీనరాశిలో సంచరించడం వల్ల మీరు శత్రువులపై విజయం సాధిస్తారు. పోటీ పరీక్షల్లో విజయ అవకాశాలు మేరుగా ఉంటాయి. ఉద్యోగంలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. మీ ఉద్యోగంలో ప్రశంసలు దక్కుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభించి ఆరోగ్యం కుదుట పడుతుంది. క్రమశిక్షణతో కూడిన జీవన శైలిని అలవరుచుకోవడం ద్వారా మీరు అనేక సమస్యలను అధిగమించగలుగుతారు. న్యాయపరమైన విషయాల్లో మీకు అనుకూలమైన ఫలితాలు రావచ్చు. రాహువు మీ 5వ స్థానమైన కుంభరాశిలో సంచరించడం వల్ల మీ సృజనాత్మకత, మేధో సంపత్తి అద్భుతంగా పెరుగుతాయి. నూతన విద్యలు నేర్చుకోవడానికి, పరిశోధనలు చేయడానికి ఇది చాలా అనుకూలమైన సమయం. సంతానం విషయంలో శుభవార్తలు వింటారు. వారి అభివృద్ధి మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. ఊహించని రీతిలో కొన్ని అవకాశాలు అందిపుచ్చుకుంటారు. ప్రేమ వ్యవహారాల్లో సానుకూలత ఉంటుంది. కళలు, సాంకేతిక రంగాలలో ఉన్నవారికి విశేషమైన పురోగతి లభిస్తుంది. కేతువు మీ లాభస్థానమైన సింహరాశిలో సంచరించడం వల్ల ఆకస్మిక ధనలాభాలు, ఊహించని ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. చాలా కాలంగా ఎదురు చూస్తున్న కోరికలు నెరవేరుతాయి. పెద్దలు, మిత్రుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. సామాజికంగా మీ పలుకుబడి పెరుగుతుంది. గతంలో చేసిన పెట్టుబడుల నుండి మంచి లాభాలు పొందే అవకాశం అయితే ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరిగి దాని ద్వారా కూడా కొన్ని ప్రయోజనాలు చేకూరుతాయి. గురువు మీ భాగ్యస్థానమైన మిథున రాశిలో సంచరించటం అత్యంత శుభప్రదమైనది. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. తండ్రి గారి నుండి పూర్తి సహకారం, ఆశీస్సులు లభిస్తాయి. ఉన్నత విద్య, విదేశీ ప్రయాణాలకు సంబంధించిన ప్రయత్నాలు ఫలిస్తాయి. తీర్థయాత్రలు, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ జ్ఞానం, గౌరవం పెరుగుతాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు నిర్వర్తిస్తాయి. చేసే ప్రతి పనిలో దైవానుగ్రహం తోడై విజయాలు సాధిస్తారు. మొత్తంగా చూస్తే ఈ గ్రహ కూటమి మీ జీవితంలోనే అనేక సానుకూల మార్పులను తీసుకురానుంది. వృత్తిపరమైన జీవితంలో ప్రగతి, ఆర్థిక స్థిరత్వం, మానసిక ప్రశాంతత మరియు ఆధ్యాత్మిక ఎదుగుదల, ఈ అన్ని రంగాలలో మీరు సంతృప్తికరమైన ఫలితాలను పొందగలుగుతారు. కొత్త అవకాశాలను స్వీకరించడానికి సంకోచించవద్దు, ఎందుకంటే గ్రహాల అనుకూల స్థితి మీకు మద్దతుగా ఉంటుంది. ఇక తులారాశిలో పుట్టినటువంటి వారు చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు,
మొత్తం 9 నక్షత్ర పాదాలు తులారాశికి చెందుతాయి. ఇక తులారాశి ఎవరైతే ఉన్నారో వారి యొక్క లైఫ్లో ఎప్పుడు కూడా ఎంతో బ్యాలెన్స్డ్గా ఉంటారు. కష్టమే రానివ్వడంలా నష్టమే రానివ్వండి, ఈ రాశి వారు ఏ విషయంలోనైనా సరే చాలా బ్యాలెన్స్గా వ్యవహరిస్తూ ఉంటారు. సంతోషమైనా సరే అదేవిధంగా బ్యాలెన్స్గా ఉంటారు. ఈ తులారాశి వారు దేనికి కూడా ఓవర్గా రియాక్ట్ అవ్వరు. తులారాశి వారు ఎంత ప్రెషర్ ఉన్నప్పటికీ కూడా వారి పనుల్లో ఎంతో చలాకీగా ముందుకు అడుగులు వేస్తూ ఉంటారు. ఇక ఒక్కొక్కసారి వర్క్లోకి వెళ్తే ఆ పని ఎంతో కష్టంగా ఉంటుందని తెలిసినా కూడా ఈ యొక్క తులారాశి వారు ఆ పనుల్లోనే ధైర్యంగా ముందడుగు వేస్తుంటారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే వీరి ఏ విషయంలో సరే ఎంతో బ్యాలెన్స్డ్గా చేస్తుంటారు. ఇక తులారాశి వారి దగ్గర ఎవరైనా సీక్రెట్స్ షేర్ చేసుకున్నారు అంటే ఎప్పటికీ కూడా అది బయటకి రానివ్వరు, మూడవ వ్యక్తికి అసలు తెలియనివ్వరు. ఈ విధంగా ఎంతో రహస్యంగా మెయింటైన్ చేస్తుంటారు. అలాగే చాలా నెమ్మదగిన వారు ఈ తులారాశి వారు అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క తులారాశి వారు మన జీవితంలో సోదరులుగా కానీ, మన ఫ్యామిలీ మెంబర్స్గా కానీ, లేదా మన ఫ్రెండ్స్గా కానివ్వండి, ఇలా ఏ విధంగా ఉన్నా సరే ఈ రాశి వారిని అసలు మిస్ చేసుకోకండి. అంత మంచివారు ఈ తులారాశి వారు. వీరు గనుక మన జీవితంలో తోడుగా ఉంటే సాక్షాత్ భగవంతుడు రూపమే మన దగ్గర ఉన్నట్టు అంత చక్కగా మనల్ని కాపాడుతుంటారు ఈ తులారాశి వారు. ఇక తులారాశి జాతకులు ప్రతి క్షణాన్ని కూడా ఎంజాయ్ చేయడానికి ఏమాత్రం వెనకాడరు. ప్రతి క్షణం ఈ రాశి వారికి ఏది అనిపిస్తే అదే చేసేస్తారు. అటువంటి తులారాశి వారు తమ కుటుంబం కోసం సంతోషాన్ని సాక్రిఫైస్ చేయాల్సి వచ్చినా కూడా ఇట్టే సాక్రిఫైస్ చేస్తారు. ఈ విధంగా తులారాశి వారు ప్రతి విషయంలో కూడా వారి యొక్క ఉనికిని వెతుక్కుంటూ ఉంటారు. అంటే వీరి ఉనికి ఎక్కడైతే ఉంటుందో, అలాగే ఎక్కడైతే ప్రశాంతమైన వాతావరణం ఉంటుందో అటువంటి ప్లేస్లోనే ఈ రాశి వారు ఉండటం ఎక్కువ మక్కువ చూపిస్తుంటారు. ఇక తులారాశి వారి యొక్క జీవిత భాగస్వామి విషయంలో వీరు చూపించే కేర్ ఏ విధంగా ఉంటుందంటే, ఒక క్షణం వీరు ఎంత సీరియస్ అయినా కూడా అది ఎక్కడికి దారితీస్తుందో, ఎంత దూరం వెళ్తుందో అని మనం భయపడినటువంటి పరిస్థితికి ఈ రాశి వారు తీసుకువెళ్తారు. ఆ విధంగా తులారాశి వారి మనసులోని అనుకున్నది చేయడానికి ఎంత ధైర్యానైనా ప్రదర్శిస్తారు. అదేవిధంగా తులారాశి జాతకుల జీవితంలో సక్సెస్కి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటారు. వీరు ఏదైనా పని స్టార్ట్ చేశారంటే ఆ పని అయ్యేంత వరకు కూడా అస్సలు వదిలిపెట్టరు. వెనక అడుగు వేయడం, మాట తప్పడం వంటి రాశి వారి వద్ద ఉండనే ఉండదు. తులారాశి వారికి ఎప్పుడు కూడా నాయకత్వ లక్షణాలు అనేటివి ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు ఏ పనిలోనైనా సరే ముందు వరుసలో ఉండడానికి మొగ్గు చూపుతుంటారు. తులారాశి వారికి సమాజంలో ఎంతో మంచి పేరు, ప్రతిష్ట, హోదా, పలుకుబడి అనేవి ఉంటాయి. ఈ రాశి వారికి దానగుణం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా సరే వీరి వద్దకు సహాయం కోరి వస్తే తప్పకుండా వారికి సహాయం చేస్తారు. ఈ విధంగా తులారాశి వారు ప్రతి విషయంలో కూడా వారి ఉన్నతాన్ని చాదుకుంటారు. తులారాశి వారి లైఫ్ని ఎంతో చక్కగా పీస్ఫుల్గా మాల్వ్ చేసుకోవడానికి తగిన విధానంగా ప్రణాళికలన్నిటివి వీరు సిద్ధం చేసుకుంటుంటారు. ఈ రాశి వారి జీవితంలో ప్రతి స్టేజ్లో కూడా వీరు సక్సెస్ఫుల్గా ఉండడానికి, లైఫ్ని ఎంతో కాన్ఫిడెంట్గా ఉండడానికి ట్రై చేస్తారు. తులారాశి జాతకుల వారి ప్రేమ వ్యవహారాల్లో దాని వివాహ బంధం వైపు తీసుకెళ్లే వైపు ఉంటాయి. ఈసారి రాశి వాళ్ళు ఎవరైనా ప్రేమించారంటే కనుక ఖచ్చితంగా ఆ ప్రేమించిన వ్యక్తిని అస్సలు వదిలిపెట్టరు. దాంపత్య జీవితం వైపు తీసుకెళ్తారు. అంటే ప్రేమ బంధాన్ని వైవాహిక బంధంగా మార్చుకోవడానికి ఎంత దూరమైనా సరే ఈ రాశివారు వెళ్తారు. వీరి మనసుకు నచ్చిన వ్యక్తి చేయి వదిలిపెట్టడం అంటే వీరు ప్రాణం పోయినట్టే భావిస్తారు. ఈ విధంగా తులారాశి వారు ఉంటారు. ఇక తులారాశి వారికి ఈ రాబోయే 3 రోజులు అంటే జూన్ 1, 2, 3 తారీఖు వరకు ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఈ 3 రోజులు తులారాశి వారికి అనేక విధాలుగా సానుకూలంగా ఉండబోతున్న ఈ రాశాధిపతి శుక్రుడు ఉచ్చస్థితి, గురుడి అదృష్ట స్థానం మరియు ఇతర గ్రహాల అనుకూల సంచారాలు మీకు విజయాన్ని, సంతోషాన్ని, శ్రేయస్సును అందిస్తాయి. మీలో ఆత్మవిశ్వాసం పెరిగి ఏ కార్యాన్నైనా ధైర్యంగా చేపట్టి పూర్తి చేస్తారు. జూన్ 1 ఈరోజు మీ జీవితంలో మీ నూతన ఉత్సాహం కనిపిస్తుంది. మీ రాశ్యాధిపతి అయిన శుక్రుడు మీ 6వ ఇంట్లో ఉచ్చ స్థితిలో ఉండడం, అదేగాక శని మరియు చంద్రుడితో కలిసి ఉండడం వలన మీరు రోజువారీ పనులను అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు. ఏవైనా చిన్న చిన్న అడ్డంకులు ఎదురైనా మీ మాట తీరు, సౌమ్యతతో వాటిని సులభంగా ఆకర్షిస్తారు. ఉద్యోగంలో మీ సేవలకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీ కింద పనిచేసేవారు లేదా సహోద్యోగుల నుండి సంపూర్ణ సహకారం అందుతుంది. ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ తీసుకుంటే మొత్తం మీద అంతా బాగుంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకి ఇది అనుకూలమైన సమయం. అలాగే బుధుడు మీ 7వ ఇంట్లో ఉండడం వలన మీ జీవిత భాగస్వామితో లేదా వ్యాపార భాగస్వాములతో చక్కటి అవగాహన ఏర్పడుతుంది. ముఖ్యమైన చర్చలు బలవంతంగా మురుస్తాయి. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది మంచి రోజు. సూర్యుడు మీ 8వ ఇంట్లో ఉండడం వల్ల మీరు లోతైన విషయాలపై దృష్టి సాధిస్తారు. పరిశోధన, ఆధ్యాత్మిక చింతనపై ఆసక్తి పెరుగుతుంది. వారసత్వంగా రావాల్సిన ఆస్తులు లేదా ఇతర ఆర్థిక ప్రయోజనాలు అందే సూచనలు ఉన్నాయి. గురుడు మీ 9వ ఇంట్లో ఉండడం వల్ల అదృష్టాన్ని రెట్టింపు చేస్తాయి.
పెద్దల ఆశీస్సులు, గురువుల మార్గదర్శకత్వం మీకు లభిస్తాయి. ఉన్నత విద్య, విదేశీ ప్రయాణాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు సఫలమవుతాయి. కుజుడు మీ 10వ ఇంట్లో ఉండడం వల్ల వృత్తి జీవితంలోని దూసుకుపోతారు. మీలోని శక్తి, సామర్థ్యాలు బయటకు వస్తాయి. రాహువు మీ 5వ ఇంట్లో ఉండడం వల్ల మీ సృజనాత్మక ఆలోచనకు రెక్కలు వస్తాయి. పిల్లల విషయంలో సంతోషకరమైన వార్తలు వింటారు. కేతువు మీ 11వ ఇంట్లో ఉండడం వలన అనుకోని మార్గాల నుండి ధనలాభం లేదా మిత్రుల నుండి సహాయం అందవచ్చు. జూన్ 1 ఈ రోజున మీకు ప్రతి పనుల్లో కూడా అన్ని సానుకూల దృక్పథంతో ముందుకు సాగండి. విజయం మీదే అవుతుంది. జూన్ 22 ఎలా ఉంటుందంటే, చంద్రుడు, శుక్రుడు, శని మీ 6వ ఇంట్లో కలిసి ఉండడం వలన మీరు చేపట్టిన పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. నిన్నటిలాగానే మీ దినచర్యలో ఎదురయ్యే సవాళ్లను నేర్పుతో, ఓర్పుతో అధిగమిస్తారు. ఉద్యోగంలో మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఆరోగ్య విషయంలో మరింత మెరుగుదల కనిపిస్తుంది. అయితే బుధుడు ఈరోజు మీ 8వ ఇంట్లో ప్రవేశించడం వలన మీ ఆలోచన విధానంలో కొంత మార్పు రావచ్చు. మీరు మరింత లోతుగా, విశ్లేషణాత్మకంగా ఆలోచిస్తారు. రహస్య విషయాలు, పరిశోధన, ఉమ్మడి ఆస్తులు లేదా వారసత్వపు వ్యవహారాలపై మీ దృష్టి కేంద్రీకృతమవుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తలు వ్యవహరించడం మంచిది. అయితే కొన్ని ఆశ్చర్యకరమైన లాభాలు కూడా పొందే అవకాశం ఉంది. సూర్యుడు 8వ ఇంట్లో కొనసాగించడం వల్ల మీ అంతర్గత శక్తి పెరుగుతుంది. గతంలో చేసిన పెట్టుబడుల నుండి లేదా కుటుంబ సభ్యుల ద్వారా ఆర్థిక ప్రయోజనాలు చేకూరవచ్చు. గురుడు 9వ ఇంట్లో స్థిరంగా ఉండడం వల్ల మీ అదృష్టం మిమ్మల్ని వెన్నంటే ఉంటుంది. దూర ప్రయాణాలకు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు పాల్గొనడానికి ఇది మంచి సమయం. కుజుడు 10వ ఇంట్లో ఉండడం వల్ల వృత్తిపరంగా మీరు మరింత చురుకుగా ఉంటారు. కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంటుంది. రాహు 5వ ఇంట్లో ఉండడం వల్ల నూతన సాంకేతిక పరిజ్ఞానం పైన ఆసక్తి పెరుగుతుంది. మీ పిల్లలు వారి రంగంలో రాణిస్తారు. కేతువు 11వ ఇంట్లో ఉండడం వల్ల మీ కోరికలు కూడా కొన్ని నెరవేరవచ్చు. మొత్తం మీద ఈ 2వ తారీఖు మీకు అంతర్గత శక్తిని గుర్తించి సరైన మార్గంలో ఉపయోగించుకుంటే అనేక విజయాలు సాధించవచ్చు. మీ మాటల్లో, చేతల్లో ఆత్మవిశ్వాసం ప్రదర్శించండి. జూన్ 3వ తారీఖు కొత్త ఉత్సాహాన్ని, ఆనందాన్ని తీసుకొస్తుంది. చంద్రుడు మీ ఇంట్లో 7వ ఇంట్లోకి ప్రవేశించడం వలన మీ సామాజిక జీవితం మరింత ఉల్లాసంగా మారుతుంది. మీ జీవిత భాగస్వామితో లేదా ప్రియమైన వారితో ఆనందంగా గడుపుతారు. వ్యాపార భాగస్వాములతో సంబంధాలు బలపడతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అవి భవిష్యత్తులో మీకు ఉపయోగపడతాయి. బహిరంగ సభలు, సమావేశాల్లో పాల్గొనే అవకాశం అయితే ఉంటుంది. బుధుడు మీ 8వ ఇంట్లో ఉండడం వల్ల మీరు లోతైన విషయాలపైన ఆలోచిస్తున్నప్పటికీ 7వ ఇంట్లో ఉన్న చంద్రుడి ప్రభావం వలన మీ ఆలోచనలు మీ భాగస్వామితో పంచుకుంటారు. ఇది మీ ఇద్దరి మధ్య అవగాహన మరింత పెంచుతుంది. రవి 8వ ఇంట్లో ఉండడం వలన ఆధ్యాత్మిక చింతన, ఆత్మ పరిశీలన చేసుకోవడానికి ఇది మంచి సమయం. శుక్రుడు, శని మీ 6వ ఇంట్లో కొనసాగడం వలన నేపథ్యంలో మీరు చేస్తున్న నిరంతర కృషి దీర్ఘకాలిక ప్రయోజనాలను అందిస్తుంది. మీ పట్టుదల, క్రమశిక్షణ మిమ్మల్ని విజయపదంలో నడిపిస్తాయి. గురుడు 9వ ఇంట్లో స్థిరంగా ఉండడం వలన అదృష్టం మీ వెంటే ఉంటుంది. పెద్దల ఆశీస్సులు, దైవానుగ్రహం మీకు లభిస్తాయి. కుజుడు 10వ ఇంట్లో ఉండడం వలన వృత్తి జీవితంలో మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ నాయకత్వ లక్షణాలు ప్రశంసించబడతాయి. రాహు 5వ ఇంట్లో ఉండడం వలన మీ సృజనాత్మకతకు, నూతన ఆలోచనలకు మంచి ఆదరణ లభిస్తుంది. పిల్లల చదువు, కెరియర్ విషయంలో శుభవార్తలు వింటారు. కేతువు 11వ ఇంట్లో ఉండడం వల్ల అనుకోని లాభాలు లేదా మిత్రుల ద్వారా సహాయం అందవచ్చు. ఈరోజు మీ మనసు తేలికగా, ఆనందంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో, మిత్రులతో సమయం గడపడానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఈరోజు చంద్రుడు మీ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఇక్కడ ఇప్పుడు సూర్యుడు, బుధుడు ఉన్నారు. అలాగే ఈ రోజున మీరు మరింత అంతర్ముఖులుగా మారవచ్చు. ధ్యానం, పరిశోధన, లోతైన అధ్యయనం వంటి వాటిపైన మీ ఆసక్తి పెరుగుతుంది. ఉమ్మడి ఆస్తుల వారసత్వం వంటి విషయాలపైన దృష్టి సాధిస్తారు. అనుకోని చిన్న చిన్న ఆర్థిక లాభాలు కూడా పొందే అవకాశం ఉంటుంది. మీ అంతర్దృష్టి ఈరోజు బలంగా ఉంటుంది. కాబట్టి మీ మనసు చెప్పేది వినండి. రవి, బుధుడు 8వ ఇంట్లో ఉండడం వలన రహస్య విషయాలను తెలుసుకోవాల్సిన కుతూహలం పెరుగుతుంది. ఆర్థిక ప్రణాళికలు, ముఖ్యంగా ఉమ్మడి ఆర్థిక వ్యవహారాలకు సంబంధించినవి ఈరోజు విజయవంతంగా పూర్తి చేస్తారు. శుక్రుడు, శని మీ 6వ ఇంట్లో కొనసాగించడం వల్ల ఉద్యోగంలో లేదా మీరు చేసే సేవల్లో మీ నిరంతర కృషి, క్రమశిక్షణ స్థిరమైన ఫలితాలను అందిస్తాయి. పోటీల్లో విజయం సాధిస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడం వల్ల మంచి ఫలితాలు అయితే ఉంటాయి. గురుడు మీ 9వ ఇంట్లో స్థిరంగా ఉండడం వల్ల మీకు నిరంతరాయంగా అదృష్టం లభిస్తూనే ఉంటుంది. దూర ప్రయాణాలకు సంబంధించిన ప్రణాళికలు విజయవంతం అవుతాయి. కుజుడు మీ 10వ ఇంట్లో ఉండడం వల్ల
వృత్తి జీవితంలోనే తీసుకునే చొరవ చేసే పనులు మంచి ఫలితాలను ఇస్తాయి. మీపై అధికారులు మీ పనిని గుర్తిస్తారు. రాహు 5వ ఇంట్లో ఉండడం వల్ల కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి, పిల్లల పురోగతికి ఇది మంచి సమయం. మీ సృజనాత్మక ప్రాజెక్టు ముందుకు సాగుతాయి. కేతువు 11వ ఇంట్లో ఉండడం వలన మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కొన్ని కోరికలు నెరవేరవచ్చు లేదా అనుకోని మార్గాల ద్వారా ప్రయోజనం పొందవచ్చు. ఈరోజు మీ అంతర్గత శక్తిని, నాలెడ్జిని ఉపయోగించుకొని ప్రశాంతంగా, ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగండి. మీ ప్రయత్నాలు తప్పక ఫలిస్తాయి. తులారాశి వారికి ఈ రాబోయే 3 రోజులు గ్రహాల అనుకూలంగా పెంచుకోవడానికి సులభమైన పరిహారాలు పాటిస్తే చాలా మంచిది. ముందుగా మీ రాశ్యాధిపతి శుక్రుడు 6వ ఇంట్లో ఉత్సంగా ఉండడం, శనితో కలిసి ఉండడం విశేషం. కాబట్టి ప్రతిరోజు మీ ఇంటిని, మీరు పనిచేసే చోటును శుభ్రంగా, అందంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. వీలైతే పేదవారికి లేదా అవసరంలో ఉన్నవారికి మీ శక్తి కొలది ఏదైనా తినుబండారాలు లేదా పాత బట్టలు దానం చేయడం మంచిది. ఇలా చేయడం వల్ల శుక్రుడితో పాటు శని దేవుడి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. మీ పనులలో వచ్చే ఆటంకాలు తొలగిపోతాయి. ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేశాక శ్రీ మహాలక్ష్మీదేవిని తలుచుకొని ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని కనీసం 11 సార్లు జపించండి. ఇది మీలో సానుకూల శక్తిని పెంచుతుంది. రెండవదిగా, మీ యొక్క 9వ ఇంట్లో అదృష్టకారకుడైన గురుడు ఉండడం వల్ల మీ రోజుల్లో పెద్దవారిని, గురువులను, తల్లిదండ్రులను గౌరవించడం చాలా ముఖ్యం. వారి ఆశీస్సులు తీసుకోవడం వల్ల మీకు అదృష్టం అనేది రెట్టింపు అవుతుంది. వీలైతే దేవాలయ దర్శనం చేసుకోండి, లేదంటే ఇంట్లో దేవుడికి దీపారాధన చేసి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని కొన్నిసార్లు పఠించండి. 5వ ఇంట్లో రాహువు ఉన్నాడు కాబట్టి దుర్గాదేవిని స్మరించుకోవడం లేదా దుర్గా స్తోత్రం చదవడం వల్ల రాహు ఇచ్చే చెడు ఫలితాలు తగ్గుతాయి. చివరగా, సూర్యుడు మరియు బుధుడు మీ 8వ ఇంట్లో సంచరించడం వల్ల ప్రతిరోజు ఉదయాన్నే సూర్యుడికి నమస్కరించి కొంచెం నీటిని అర్ఘ్యంగా సమర్పించడం మంచిది. ఓం సూర్యాయ నమః అని జపించండి. ఇది మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. సోమవారం చంద్రుడు 8వ ఇంట్లోకి వస్తాడు కాబట్టి శివుడిని ఆరాధించడం, ఓం నమః శివాయ అని జపించడం లేదా శివాలయానికి వెళ్ళి పాలు లేదా నీళ్లు సమర్పించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ చిన్న చిన్న పరిహారాలు భక్తి శ్రద్ధలతో ఆచరించడం వల్ల ఈ 3 రోజులు మరింత శుభప్రదంగా, ఆనందంగా గడుస్తాయి. ఇక తులారాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. ఇంతవరకు చూసినందుకు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.